హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు హౌస్ వైఫ్ చాయిస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు చిట్టి కాజా స్వీట్ షాప్‌లో దొరుకుతుంది కదండీ! ఇది ఏ విధంగా చేయాలో మీకు చెప్తాను. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. లేకపోతే నేను చెప్పే చిన్న చిన్న టిప్స్‌ని మీరు మిస్ అయిపోతారు. చూసారు కదండీ కాజా ఏ విధంగా ఉందో. ఇది చాలా క్రిస్పీగా పొరలు పొరలుగా చూడండి ఏ విధంగా వచ్చిందో. మీరు కూడా నేను ఈ వీడియోలో చెప్పిన టిప్స్ పాటిస్తూ మాత్రం చేస్తే తప్పనిసరిగా ఈ విధంగానే వస్తుందండి కాజా అనేది. ముందుగా నేను ఒక బౌల్ తీసుకున్నానండి పిండిని మిక్స్ చేసుకోవడానికి. ఇందులో 2 కప్పుల వరకు మైదా పిండిని యాడ్ చేసుకున్నాను. మీకు ఎన్ని కాజాలు కావాలో దాన్ని బట్టి మీరు పిండి అనేది తీసుకోండి. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి ఉప్పు తీసుకున్నానండి. మరగబెట్టుకున్న ఆయిల్ని పోసుకున్నా, మీకు కావాలితే నెయ్యి కూడా మరగబెట్టుకున్న వేసుకోవచ్చు. ఇప్పుడు బేకింగ్ సోడా వేసుకున్నానండి. దీన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకున్నాక ముద్ద అనేది ఇట్లా పిడికిడితో ఇట్లా మూస్తే ఇట్లా రావాలండి. ఈ విధంగా వస్తే కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా కుదిరినట్టు. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటా చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో ఆ విధంగా మిక్స్ చేసుకున్నానండి. చూసారు కదండి ఏ విధంగా వస్తుందో పిండి ముద్ద అనేది. ఇప్పుడు నేను ఇది చపాతీ ఎలా చేసుకున్నా అలాగే చేసుకున్నాను నేను. పిండి అనేది చేతులకు అంటుకోవట్లేదు చూసారు కదా. ఇప్పుడు నేను దీన్ని ఒక 15 మినిట్స్ మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకుంటున్నానండి. కొంచెం నానితే పిండి అనేది క్రిస్పీగా వస్తుంది కాజా అనేది. చూసారు కదండి సాఫ్ట్గా ఏ విధంగా వచ్చిందో. ఇప్పుడు నేను దీన్ని చపాతీ అప్పుడు ఏ విధంగా చేసుకుంటారో ఆ విధంగా చేసుకుంటున్నాను. కొంచెం మైదా వేసుకుని పీటకు అంటుకోకుండా ఈ విధంగా చపాతీ కర్రతో చేసుకుంటున్నానండి. చూసారు కదండి చపాతీ అనేది పూర్తయింది. ఎంత పలుచగా చేసుకుంటే అంత బాగా వస్తుందండి కాజా అనేది. ఇప్పుడు దీనిపైన నేను మైదా పిండి అదేవిధంగా ఆయిల్ని అప్లై చేసుకుంటున్నానండి. ఎందుకంటే కాజా అనేది బాగా పొరలు పొరలుగా విడుతుంది, దీనివల్ల లేయర్స్గా వస్తుంది. అందుకోసం నేను ఆయిల్ని అప్లై చేసుకున్నాను. అదేవిధంగా మనం చేసుకున్న అప్పడాన్ని ఇట్లా స్లోగా చివరి నుంచి మడత పెట్టుకుందాం. చిన్నగా మడత పెట్టుకోవాలి. అప్పుడే లేయర్స్ అనేవి ఎక్కువ వస్తాయండి కాజాలో. చూసారు కదండి ఈ విధంగా మడత పెట్టుకోవాలి. స్టార్టింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది కానీ తర్వాత వచ్చేసి ఈజీగా రోల్ అయిపోతుంది అప్పడం అనేది. ఈ విధంగా చివరి వరకు మడత పెట్టేసుకుందాం. కొంచెం టైట్గా గ్యాప్ లేకుండా మడత పెట్టుకుందాం. లేయర్స్ అనేవి బాగా వస్తాయి. అంతేనండి. ఇప్పుడు చివరికి వచ్చేసి మనకి ఆయిల్లో వేసాక విడిపోకుండా కొంచెం వాటర్ అనేది గమ్లా యూస్ చేద్దాం. వాటర్ అనేది అంటించుకొని చివరి లేయర్ని అతికించుకుందామండి. అంతేనండి అయిపోయింది రోల్ చేయడం. చూసారు కదండి ఈ విధంగా అంటించుకున్నాం కదా రోల్ని. దీన్ని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందామండి రోల్ని. ఇప్పుడు మనం అప్పడాల కర్ర తీసుకుందాం. ఈ అప్పడాల కర్ర ద్వారా ఒకసారి ఇట్లా అనుకుందామండి. స్లోగా గట్టిగా వద్దు, పైన ఇట్లా స్లోగా అప్పడం చేసినట్టు అనుకుందాం. దీనివల్ల కాజా షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఒక చాక్ తీసుకుని ఈవెన్గా కట్ చేసుకుందాం. చూసారు కదండి ఈ విధంగా ఈవెన్గా కట్ చేసుకుందాం. చివరిని వేస్ట్ అనేది తీసేసి ఈవెన్గా కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకున్నాం కదండి. చూసారు కదండి కాజా పొరలు ఏ విధంగా కనిపిస్తున్నాయో. చివరిన కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల ఆ షేప్ అనేది బాగుంటుంది కాజాది. మీరు అవసరం లేదనుకుంటా స్కిప్ చేసుకోవచ్చు, అట్లా స్ప్రెడ్ చేసుకోకపోయినా పర్లేదు. వేరే మూకుడు తీసుకుని 1 కప్ షుగర్ వేసుకుందామండి. షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. దీన్ని ఇట్లా పొంగొచ్చాక ఒక 5 మినిట్స్ మరిగించుకుంటే ఈ విధంగా తీగపాకం వస్తుంది. చూసుకోండి మీరు తీగపాకం వచ్చేదాకా మరిగించుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వేరే మూకుడు తీసుకున్నాను నేను. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్నాను. ఇది బాగా మరిగాక ఇందాక చేసుకున్నాం కదండి చిట్టి కాజాలు పక్కన పెట్టుకున్నాం కదా,
వాటిని ఇందులో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుందాం. నేను ఇట్లా ఒకటి వేసుకున్నాను, ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయని చెప్పి. దీన్ని డీప్ ఫ్రై చేసుకోండి, కొంచెం సిమ్లో పెట్టుకుని చేసుకోండి, లేకపోతే కలర్ వచ్చేస్తే లోపల వేగదు. చూసారు కదండి ఏ విధంగా ఫ్రై అవుతున్నాయో కాజాలు అనేవి. ఇవిగోండి వేగిపోయాయి చూసారా, మనకి లేయర్స్ అనేది పర్ఫెక్ట్గా వచ్చాయి, కనబడుతున్నాయి చూసారు కదండి. ఇప్పుడు మనం ఈ కలర్ వచ్చింది కదా గోల్డెన్ కలర్, తీసేసుకుందామండి. తీసేసుకున్నాం, పక్కన పెట్టుకున్నాం వీటిని. ఇప్పుడు షుగర్ సిరప్ మనం ముందుగా ప్రిపేర్ చేసేసుకున్నాం కదండి, ఇవి వేడిగా ఉన్నప్పుడు ఇందులో వేసేసుకుందాం షుగర్ సిరప్లో. దానివల్ల పాకం అనేది బాగా పీల్చుకుంటాయి కాజాలు. ఇందులో 1 మినిట్ ఇట్లా డిప్ చేద్దాం. డిప్ చేసి వీటిని కూడా పక్కన తీసేసుకుందాం. అంతేనండి, రెడీ అయిపోయింది. స్వీట్ షాప్ స్టైల్లో ఎంతో టేస్టీగా ఉండే చిట్టి కాజాలు రెడీ అయిపోయినాయి. ఒకసారి మీరు తప్పనిసరిగా దీన్ని ట్రై చేసి చూడండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.